గూగుల్ వచ్చేస్తోంది మేమే తీసుకొచ్చేసామంటూ ఊదరగొట్టారు చంద్రబాబు. గూగుల్ అనుబంధ సంస్థ పేరిట జీవో కూడా జారీ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు అవే భూముల్ని అదానికి బదలాయిస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. ఇదంతా ఎందుకు? కేవలం క్రెడిట్ చోరీ కోసమే ఈ తాపత్రయం అంతా. విశాఖ డేటా సెంటర్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ విధానం ఎలా సాగిందో మా కొలీగ్గా హరి అందిస్తారు. డిసెంబర్ 2, 2025 ఇది సినిమా టైటిల్. ఎందుకంటే ఆ రోజు విడుదలైన ఒక జీవో సాక్షిగా ఒక చోరీ బయటపడింది. చోరీ చేయటం ఒక ఎత్తు, క్రెడిట్ చోరీ చేయటం మరో ఎత్తు. చోరీకి స్కెచ్ చేస్తే సరిపోద్ది, క్రెడిట్ చోరీకి అంతకు మించిన పై ఎత్తులు కావాలి. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ జాగ్రత్తగా సెటప్ చేయాలి. ఇలాంటి విషయాల్లో చంద్రబాబును మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే లేరనే వస్తుంది ఆన్సర్. తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబు చేసిన క్రెడిట్ చోరీలు అన్నీ ఇన్ని కావు. గూగుల్ డేటా సెంటర్లో కూడా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారు. వైఎస్ జగన్ తన హయాంలో డేటా సెంటర్కు నాంది పలకగా ఆ క్రెడిట్ను తన అకౌంట్లో వేసేసుకునేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే అడ్డంగా దొరికిపోతున్నారు. ఆయన ఎక్కడెక్కడ ఎలా దొరికిపోయారో ఒక్కసారి చూద్దాం. ముందుగా డేటా సెంటర్కు సంబంధించి గతంలో చంద్రబాబు ఏం చెప్పారో నేను మీకు చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను బిగ్ స్క్రీన్ మీద. గతంలో చంద్రబాబు చెప్పింది ఏంటి? విశాఖలో డేటా సెంటర్ను గూగుల్ నిర్మించనుంది. $15 బిలియన్ పెట్టుబడులు పెడుతోంది. 1000 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ నిర్మిస్తోంది. అడవివరం అలాగే ముడుసరలో వద్ద 120 ఎకరాలు కేటాయిస్తున్నాం. ఆనందపురం మండలం తర్లువాడ వద్ద మరో 200 ఎకరాలు కేటాయిస్తున్నాం. రైడన్ ఇన్ఫోటెక్ అంటే అది గూగుల్ అనుబంధ సంస్థ, దానికి భూములు కేటాయిస్తున్నట్టుగా అక్టోబర్ 11, 2025లో ఒక జీవో విడుదల చేశారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా అదానీ పేరు ఉండదు. ఎందుకు అంటే అదానీ పేరు రావడంతో మరి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేంటి, వాళ్ళకు వచ్చిన అభ్యంతరం ఏంటి అనే ప్రశ్న మీ మదిని తొలచొచ్చు. దేశంలో ఎక్కడ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలన్నా అదానీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఆ మేరకు గూగుల్ అదానీ మధ్య ఒక వ్యాపార ఒప్పందం ఉంది. అదానీ పేరును తెరపైకి తీసుకొస్తే ఆ ఘనత వైఎస్ జగన్కు దక్కుతుంది అన్న అక్కసుతోనే ఈ డ్రామా అంతా జరిగింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్యూరింగ్ హిజ్ రెజిమ్ ఫ్రమ్ 2019 to 2024. 2020 నవంబర్లో అదానీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇన్ స్పైట్ ఆఫ్ కరోనా హ్యాసిల్స్. ఆ తర్వాత 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఒక 3900 కిలోమీటర్ల మేర కేబుల్ రన్ చేయాల్సి ఉంటుంది పసిఫిక్ ఓషన్ నుంచి. సో దాని తాలూకు సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపింది వైఎస్ జగన్ సర్కార్. అనంతరం 2023 మే 3న శంకుస్థాపన కూడా చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తే అదానీ పేరు చెబితే ఆ ఘనత ఎవరికి దక్కుతుంది? ఆబ్వియస్గా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మరి ఆ ఘనత ఆయనకి ఇచ్చేయడానికి అసలు ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు కలలో కూడా దాన్ని అంగీకరించని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కరిని కదిపినా ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం. అందుకే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదు. అదానీ పేరు బయటికి తీసుకొస్తే ఆబ్వియస్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది ఆయన ప్లాన్, ఇది ఆయన ఎజెండా, ఇది ఆయన అంకురార్పణ, ఇది ఆయన చేసిన శంకుస్థాపన అనేది అందరికీ తెలుస్తుంది. అది ఇష్టం లేని చంద్రబాబు నాయుడు, లోకేష్ దీన్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ స్వయం కృషితోటి గూగులే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి ఇంత ఇన్వెస్ట్ చేస్తుంది అనే ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేశారు. 2023లోనే శంకుస్థాపన కూడా చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదానీ ఒప్పందం బయటపడుతుంది. తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది. ఇదంతా ఇష్టం లేని చంద్రబాబు సర్కార్ ఇక్కడెక్కడ కూడా అదానీ పేరు లేకుండా ఒక జీవో రిలీజ్ చేసింది. అనంతరం ఒకటి జరిగింది ఏంటంటే గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. ప్రైమరీ నోటిఫైడ్ పార్ట్నర్ అయిన అదానీ పేరు మీద ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇంకా వేరే దారి ఉందా చంద్రబాబుకి? లేదు. అప్పుడు డిసెంబర్ 2 అంటే ఒక 2 రోజుల క్రితం మరో జీవో విడుదలైంది. అక్కడ చంద్రబాబు నాయుడు చేసిన ఈ క్రెడిట్ చోరీ ఏదైతే ఉందో మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసిపోయింది. రైట్? అది ఎలాగా ఒక్కసారి జీవో చూద్దాం. డిసెంబర్ 2 జీవో. రైట్? ఇది ఇక్కడ మనకి క్లియర్ కట్గా 120 ఎకరాలు అడవివరం అండ్ మదర్లసో విలేజ్లో విశాఖపట్నం డిస్ట్రిక్ట్, అలాగే 200 ఎకరాలు తర్లువాడ విలేజ్, 160 ఎకరాలు రాంబిల్లి విలేజ్, ఇవన్నీ కూడా ఇంతకుముందు ఏదైతే రైడన్ ఇన్ఫోటెక్ ఇచ్చారో వాటిని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అంటే కనుక ఇక్కడ అదానీ పేరు క్లియర్ కట్గా కనిపిస్తుంది. అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. రైడన్ హ్యాస్ నోటిఫైడ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ యాజ్ నోటిఫైడ్ పార్ట్నర్స్ ఫర్ ద ప్రాజెక్ట్. అంటే
ఇక్కడ మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంది కానీ ఆ రాయితీలు రావాల్సింది కానీ ఇవన్నీ కూడా అదానీ అనేది ఈ జీవో ద్వారా తేటతెల్లమైపోయిన పరిస్థితి. సో ఒకళ్ళు చేసిన పనిని మనం ఎలా చోరీ చేయాలి అనే దాంట్లో సిద్ధహస్తులుగా చంద్రబాబు నాయుడుని ఇది నేనంటం కాదు, రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉంటారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోవడం దగ్గర నుంచి నిజంగా ఇది ఐడెంటిటీ థెఫ్ట్ అనాలి. నిజంగా దానికి ఒక ఇప్పుడు ఐటీ యాక్ట్ అయితే కనుక ఐటీ యాక్ట్లో 66 ప్రకారం దీన్ని ఐడెంటిటీ థెఫ్ట్ అంటారు. కానీ దిస్ ఈజ్ కాల్డ్ అనెథికల్ థెఫ్ట్. ప్లాగరిజం కూడా దీని కిందకే వస్తుంది. నిజంగా దీన్ని కూడా ఏదో ఒక సెక్షన్ ఏర్పాటు చేస్తే కనుక దీనికి ఖచ్చితంగా శిక్షార్హమైన నేరం ఇదని చెప్పచ్చు. ఎందుకంటే ఒకళ్ళ అభివృద్ధి కోసం ఒకళ్ళ మదిలో వచ్చిన ఒక పథకమో లేకపోతే ఒక అభివృద్ధి కార్యక్రమమో దాన్ని వాళ్ళ పేరు రాకుండా మనం దోచేయాలి అనుకునేది నిజంగా ఎంతవరకు ఎథికల్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం రాష్ట్ర ప్రజానికమే కాదు, మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇటువైపు చూశాయి ఈ డేటా సెంటర్ విషయంలో. అంటే కనుక అది వాళ్ళు ఇచ్చిన ఒక అవాస్తవాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేయడంతో వాస్తవం ఏంటి అంటే కనుక ఈరోజు ఈ జీవో సాక్షిగా మొత్తం యావత్ ప్రపంచానికి తెలిసింది. దీని అంకురార్పణ జరిగింది 2019 నుంచి 24 వరకు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది.